హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వెళ్ళిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా, ఇదైతే ఉగాది రోజు తీసిన వీడియో. ఉదయం నుంచి నైట్ వరకు నేను చేసిన పనులు, పూజలు కానీ ఇంకా అవన్నీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. పండగ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. మేమైతే ఉగాది రోజు నాన్ వెజ్ తింటాము. చాలామంది అయితే నాన్ వెజ్ తినరు. మా సైడ్ అందరూ తింటారు. ఈ రోజైతే మాత్రం ఫుల్ పని అనుకోండి. నైట్ చేను నుంచి వచ్చేటప్పటికి లేట్ అయింది. అందులో వర్షం పడ్డది. ఇంకా వర్షం పడ్డప్పుడు నైట్ కాసు ఊడ్చుకోవడానికి, గచ్చు కడుక్కోవడానికి కుదరదు. మళ్ళీ కడిగి ముగ్గులు వేసుకున్నాను అనుకోండి, వర్షం వచ్చింది అనుకోండి, మొత్తం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఉదయం పూట ముగ్గులు వేసుకోవటం అయితే స్టార్ట్ చేయాలి. అందుకని నైట్ అయితే ఇంక ఈ పని అయితే పెట్టుకోలేదు. ఉదయాన్నే లేచిన తర్వాత ఇంక ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. 5:30కి నిద్ర లేచి ఇంకా కసువులు అయితే ఊడుస్తున్నాను. ఎప్పుడు పనులు చేసుకోవాలో, ఎప్పుడు పూజలు చేసుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు. పండగ అయితే మాత్రం ఫుల్ పని ఉంటుంది. కొంతమంది పనుల్లో హెల్ప్ చేస్తారు, కొంతమంది ఏమో హెల్ప్ చేయరు. మాకైతే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి ఇంకా రాలేదు. ఈరోజే వచ్చిద్దంట, మధ్యాహ్నానికి వస్తాలే అంది. ఇంకా నవీన్ ఉంటేనేమో ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకురావటం అవన్నీ చేస్తాడైతే. ఇంట్లో పనులు అవన్నీ అయితే ఇంకా పిల్లలకి తెలియదు. కసువు అయితే ఊడ్చేసి ఇంక ఇదిగోండి గచ్చు అయితే కడుగుతున్నాను. ఇంకా 3 చోట్ల ఊడ్చి కడిగి ముగ్గేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అసలుకి ఎప్పుడు పని అయిపోయిద్దో, ఎంత టైం అయిద్దో అనిపిస్తుంది. ముందు అసలు టెన్షన్ పడకుండా ఒక పని తర్వాత ఒక పని చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. టెన్షన్ పడుతున్నాను అనుకోండి, అస్సలు పని అనేది అర్థం కాదు. ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా పని తర్వాత పని అనేది నీట్గా కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేసే పనులు ఇంటి ముందు ఊడ్చుకోవటం, ముగ్గేసుకోవటం, ఈ పనులే చేసేది. ఈ పని అయిపోయిన తర్వాతే మనం ఏ పనులు చేసుకోవాలన్నా సరే. ఇంటి ముందు అయితే ఈరోజు కొంచెం మట్టి కూడా ఎక్కువగానే ఉంది. నిన్న వర్షం పడ్డది కదా, ఆ చేను నుంచి కోతాలని, క్యాన్లని, బిందెలని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చాం కదా, వాటి నిండా మట్టి అయితే ఉంది. ఆ మట్టి అంతా ఈ గచ్చుకి మెట్ల నిండా అంటుకొని ఉంది. ఈరోజు కొంచెం ఓడటం కడగటం కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా వాటర్ పోసి చీపిరి పెట్టి మొత్తం నీట్గా రుద్ది అయితే కడుగుతున్నాను. చీపిరి పెట్టి రుద్దలేదనుకోండి, మట్టి ఉంటుంది. మనం అటు ఇటు తిరిగేటప్పుడు ఆ మట్టి, ఇసుక అనేది మన కాళ్ళకి అంటుకొని మళ్ళీ ఆ మట్టి అనేది మన ఇంట్లోకి వచ్చింది. అందుకనే నీట్గా క్లీన్గా అయితే కడిగాను. ఇంకా దేవుడు ఆవు చూడండి, ఉదయాన్నే ఎవరో పసుపులు రాసి బొట్లు అయితే పెట్టారు. ఆవు వచ్చేటప్పుడు నేను ఫోన్ తీసుకొని వీడియో తీసేటప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. అలా దేవుడు ఆవుని నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి చూస్తుంటే అయితే అసలు భలే సంతోషంగా అనిపించింది. ఆవు కూడా నిజంగా చాలా అందంగా ఉందనుకోండి. పండగంటే ముఖ్యంగా మనకి కొంచెం ఎక్కువ ఉన్న పని ఏంటంటే ఇలా పసుపులు రాసుకోవటం, బొట్లు పెట్టుకోవటం. మెట్లకైతే ఇంకా పసుపులు అయితే రాస్తున్నాను. పసుపు అనేది మనకు బాగా పచ్చగా నిండుగా కనిపించాలంటే ఇందులో కొంచెం పెరిగేసుకొని పసుపు కలిపామనుకోండి, మనం మెట్లకు వాటికి రాసినప్పుడు పసుపు అనేది బాగా పచ్చగా నిండుగా కనిపించింది. పసుపును కూడా మరీ నీళ్లుగా కలుపుకోకూడదు, కొంచెం చిక్కగా కలుపుకున్నాం అనుకోండి, మెట్లకు రాసినప్పుడు నిండుగా ఉంటుంది. పైన పెద్ద మెట్టు ఒకటి ఉంది కదా, దానికి పైనను కింద మెట్టు మొత్తం పసుపు రాసేస్తాను బారుకి. ఇంకా కింద మెట్టు ఉంది కదా, కింద మెట్టుకు కూడా మొత్తం అయితే పసుపు రాస్తాను. ఇంకా మధ్యలో వాటికైతేనేమో ఇలా రౌండ్గా మన చుక్కల్లాగా రౌండ్గా పసుపు రాస్తాం కదా, అలా అయితే రాస్తాను. రాసేసి ఇంకా బొట్లు అయితే పెడతాను. కుంకుమ బొట్లను, ముగ్గు బొట్లు ఈ రెండు అయితే పెడతాను. తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసాను. ముగ్గు కూడా చాలా సింపుల్గా వేసాను. మనం ఎప్పుడు వేసుకుంటాం కదా శుక్రవారం రోజు, ఇంకా అలాంటి ముగ్గులే వేసాను. ఎప్పుడైతే నేను ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, ఫోన్లో చూసుకుంటాను, చూసి ఒక ముగ్గు సెలెక్షన్ చేసుకొని ఈ ముగ్గు అయితే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, నాకు వేయటానికి కూడా తేలిగ్గా ఉంటుంది అనేది ఒక ముగ్గు చూసుకొని రెడీగా ఉంచుకొని ఆ ముగ్గు అయితే వేసుకుంటాను. కానీ ఇంకా నిన్న కుదరలేదు కదా, పనులన్నీ టెన్షన్గా అయిపోయినాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎప్పుడు వేసే ముగ్గు అయితే వేసాను. ముగ్గులో ఇంకా పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను. ఈ కలర్ అయితే కుంకుమ కాదు, ఆరెంజ్ కలరు. కుంకుమ కూడా ఉంది, అది ఎక్కడో పెట్టాను. ఇంక ఇప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ కుంకుమ వేసే టైం అయితే లేదు. ఇంకా ఆరెంజ్ కలర్ అయితే ఉంది. ఇంక ఇదైనా బాగుంటుంది కదా, ఎలాగైనా సరే మనం పసుపు కుంకుమ అయితే వేయట్లేదు. ఇంకా ఇవి కలర్సే కాబట్టి ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ అయితే వేసాను. ఇంక ఇక్కడేమో బొడ్రాయి దగ్గర ఇంటి ముందు ముగ్గేసి, ముగ్గులో పసుపు కుంకుమ వేసిన తర్వాత బొడ్రాయి దగ్గర ఇంక ఈ విధంగా అయితే ముగ్గేసాను. ముగ్గేస్తే ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసాను.
మా ఇంటి ముందే బొడ్రాయి ఉంటుంది కదా, నా వీడియో చూసే వాళ్ళందరికీ తెలిసిద్ది. ముగ్గు పెద్దదేసినా కూడా ఉండదండి, మెయిన్ రోడ్డు కదా, ఇంకేయోటి తిరుగుతూ ఉంటాయి. ఇదైతేనేమో ఇంకో చోట ఇంక ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గేసి, ముగ్గులో అయితే ఇంకా పసుపు కుంకుమ అయితే వేసాను. ఇంకా ముగ్గులు మాత్రం వెరైటీ ఏమీ లేదు, మనం ఎప్పుడు వేసుకునే రెగ్యులర్ ముగ్గులే వేసాను, నాకు గుర్తున్నవి ఇంక ఈ విధంగా అయితే వేసాను. పండగ రోజు ఇంటి ముందు దుమ్ము ధూళితో ఉంటే నాకైతే నచ్చదు, అందుకనే కొంచెం లేట్ అయినా ఓపికన్నా లేకపోయినా సరే ఓపిక చేసుకొని ఇంక ఈ విధంగా అయితే ముగ్గులు వేసాను. ఇంకిదిగోండి మా ఇంటి ముందు అయితే ఈ విధంగా పసుపులు రాసేసి బొట్లు పెట్టేశాను. లోపల కనిపిస్తుంది కదా గచ్చు, ఇంకా అక్కడ కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. ఇక్కడేమో గోడ ముందు వినాయకుడి పటం అయితే ఉంటుంది. ఈరోజు అయితే బొడ్రాయి కడగలేదు, పూజించలేదు. కొత్త సంవత్సరం ఉగాది, మనకు అసలు ముఖ్యమైన పండగ ఉగాది పండగ. కానీ ఉగాది రోజు బొడ్రాయి కడిగి పూజించలేదు, ఇంకా నాకు అంత టైం అయితే లేదు. బొడ్రాయి మొత్తం కడిగి పూజించాలంటే చాలా టైం పట్టిద్ది. అదే నైట్ కనుక పొలం వెళ్ళకుండా ఉన్నట్టయితే 8 గంటలప్పుడు ఈ పనులు చేసుకుందాం అనుకున్నాను. పొలం వెళ్ళి వచ్చినా సరే 8 గంటలకు చేద్దాం అనుకున్నాను. కాకపోతే వర్షం పడి బాగా చలిగా ఉండి వర్షంలో తడిసొచ్చి ఇంకైతే అస్సలు బాగుండలేదు, ఇంకా అందుకనే చేయలేకపోయాను. ఇంకా కనీసం ఊడ్చి ముగ్గైనా వేద్దాంలే అని చెప్పేసి ఊడ్చి ముగ్గు అయితే వేసాను. ఇప్పటికే నాకు దగ్గర దగ్గర టైం 7 అయింది. మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా, పూజ పనులు చేసుకోవాలా. ఓన్లీ పూజ పనుల వాటికైతే ఇబ్బంది లేదు, కొంచెం ఒక అరగంట లేట్ అయినా సరే బొడ్రాయి పూజించుకోవచ్చు. మరలా మధ్యాహ్నం మాకు నాన్ వెజ్ తీసుకొస్తారు. పూజ పనులు అనేవి ఫాస్ట్గా చేసుకొని మళ్ళీ నాన్ వెజ్ వండుకోవాలి. అందులో ఈరోజు మా అత్తయ్యకి మామయ్యకి అయితే బట్టలు పెట్టుకుంటున్నాను. ఈరోజు ఇంకా ఆ పని కూడా ఉంది కదా, ఇంకా పని కాదులే లేట్ అవుతులే అని చెప్పేసి ఇంకా పూజించలేదు. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసి నెక్స్ట్ చేసే పని ఏముంటుంది, ఇంకా అంట్లు కడగటం, బట్టలు ఉతుక్కోవటం. ఈ 2 పనులు అయిపోయినాయి అనుకోండి, ఒక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది. ఈరోజు బట్టలు కూడా కొంచెం మురికి ఎక్కువ ఉన్న బట్టలు అయితే ఉన్నాయి. పొలం తీసుకెళ్ళిన బట్టలు ఉన్నాయి కదా, నేను రోజు చేనికి తీసుకెళ్తాను, చొక్కా కండవ ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా శుభ్రంగా సరిపేసి నానబెట్టేశాను. ఇంకా అవి కూడా ఉతికేస్తున్నాను. ఇంకా అలాగే ఉంచామనుకోండి పని అనేది ఇంకా అసలు చీదరగా అనిపించిద్ది బట్టలు అలాగనే ఉంచితే. అందుకనే ఇంకా మొత్తం అయితే ఉతికేస్తున్నాను. బయట ముగ్గులు వేసుకోవటం ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత వెంటనే ఇంట్లోకి వచ్చేసి ఇంక ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఈ ప్రాసెస్లో పనులు చేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతాయి. కొంతమంది అయితే పండగలప్పుడు అలాంటప్పుడు బట్టలు ఉతకటం ఈ పనులన్నీ వాయిదా వేసుకుంటారు. అంటే వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే 2 రోజులు బట్టలైనా మిషన్లో వేసుకుంటారు, కష్టం ఉండదు. కానీ మనలాగా ఉతుక్కునే వాళ్ళకి మాత్రం కష్టంగా ఉంటుంది. అందుకనే ఎప్పుడు పని అప్పుడు చేసుకోవటం బెస్ట్. ఇంకా టిఫిన్ కోసం అయితే రెడీ చేసి పెడుతున్నాను. చట్నీ అయితే తిరగమాత వేస్తున్నా. ఈరోజు టిఫిన్ అయితేనేమో దోశలు, ఇంకా గారెలు అలాంటివి అయితే వండట్లేదు. మొన్నే గారెలు వండాను. ఇంకెప్పుడు టిఫిన్ కింద వండుకుంటానే ఉన్నాం కదా, ప్రత్యేకంగా వండటం ఎందుకులే అని చెప్పేసి వండట్లేదు. ఇంకా మా అమ్మాయి హాస్టల్ నుంచి వస్తుంది కదా, తను ఉన్నప్పుడు మధ్యలో ఒక రోజు వండుదాంలే అని. ఇంక ఈరోజు ఇంకా రాలేదు. గారెలు వండినా సరే వాళ్ళు తినరు. గారెలు వండటానికి కూడా కొంచెం పని అనేది లేట్ అయింది, పని ఎక్కువగా ఉంటుంది, అందుకోసమే వండలేదు. ఇంకా దోశల పిండి అయితే వేసాను. దోశలు అయితే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగానే తింటారు, ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా మనకు పనికి కూడా తేలిగ్గా ఉంటుంది. చట్నీ వేసి పెట్టి పిండి వేసి కలిపి పెట్టామనుకోండి, ఎవరు బ్రష్ చేసుకొని వచ్చినప్పుడు వాళ్ళకైతే వేడివేడిగా దోశలు అయితే పోసేవచ్చు. తర్వాత ఇంక ఇల్లు మొత్తం శుభ్రంగా కసులు ఊడ్చుకొని బండ్లు అయితే తుడుస్తున్నాను. ఇంకా గొంతులు అవైతే కసువులు ఊడలేదు, ఓన్లీ ఇళ్ళను ఇంకా బయట వరండా వాటికే కసువులు ఊడ్చి తుడుచుకుంటూ వస్తున్నాను. ఇంకా గొంతులు అవన్నీ సాయంత్రం ఊడ్చుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే లేట్ అయిద్దని. ఈలోపు నవీన్ అయితే ఇంకా నిద్ర లేచేసి ఇంక ఇదిగోండి మామిడి ఆకులు అయితే తీసుకొచ్చాడు. ఆకులు అనేవి బాగా దుమ్ము దుమ్ముగా నల్లగా ఇంకా మన తేనె బంకలాగా వస్తుంది అంటారు చూడండి, ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా అందుకని ఆకులు మొత్తం శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను. టబ్లో వాటర్ పోసేసి వాటర్లో జాడిచ్చేస్తున్నా. మనం నీళ్ళలో ముంచితే చాలు మురికి అనేది పోయి ఆకులు అనేవి బాగా ఫ్రెష్గా ఉంటాయి, బాగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. చిన్న చిన్న కొమ్మలు తీసుకురమ్మన్నాను. చిన్న చిన్న కొమ్మలు అయితే డైరెక్ట్గా ఇంకా అలా అనే కట్టేసి మనం వాకిలికి కట్టుకోవచ్చు, ఆకులు కట్టే పని లేకుండాని. వాడు కొంచెం పెద్దవి తీసుకొచ్చాడు. ఇంకా పెద్ద అయినా సరే ఇంక ఇదిగోండి ఇలా కొమ్మల్లాగా ఎరగి తీసేసి ఈ విధంగా కట్టాను. ఆకులు కడదామా ఇలా కడదామా అని ఆలోచించేసి ఇంకా ఆకులు ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలా అయితే కట్టాను. ఉగాది అంటే మనకి ఇంకా వాకిళ్ళకి మామిడి తోరణాలు ఇలా కట్టుకోవాల్సిందే కదా. ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉండి వాళ్ళు తోరణాలు అవి కడతా ఉంటుంటే మనం పూజల పనులు చేసుకోవచ్చు. ఇంకా అన్నీ మనం ఒక్కలమే చేసుకోవాలంటే మాత్రం కష్టంగానే ఉంటుంది. ఇంకా సింపుల్గా మెయిన్ వాకిలు ఉంది కదా, మెయిన్ వాకిలి వాటికి ఇంకా మామిడి ఆకులు అయితే కట్టేశాను. 2 కొమ్మలు పెద్దవి ఉంటేనేమో అవి బయట పారి గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి అయితే పెట్టేశాను.
ఇంకా స్నానం చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందు దేవుడికి పూజ అయితే చేశాను. ఫస్ట్ దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఇప్పుడు అత్తయ్యకి మామయ్యకి అయితే బట్టలు పెట్టుకుంటున్నానని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇదిగోండి ఇలా అయితే చేస్తున్నాను. ముందు కింద ముగ్గేసి ఓ పీట పెట్టేసి ఇంకా పీట మీద పేపర్ వేసి ఫోటో పెట్టాను. ఫోటోకి ఇంకా గంధంతో బొట్లు అయితే పెట్టి ఇంకా పూలు అయితేనేమో అలా అలంకరణ చేశాను. ఇంకా పూలు విడి పూలే తెప్పించాను, చామంతి పూలు, గులాబీ పూలు. ఇంకా మాల అయితే లేదు దండలాగేయటానికి, అందుకనే పైన అలా అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు నైవేద్యంగా అయితేనేమో పాయసం అయితే చేశాను. అంటే సగ్గుబియ్యం పాయసం చేశాను, సన్న సగ్గుబియ్యం పాయసం చేశాను. నేను ఎప్పుడు సగ్గుబియ్యం పాయసం చేసినా సరే లావుగా ఉంటాయి చూడండి, అవి అయితే చేస్తాను. కానీ ఈసారి సన్న సగ్గుబియ్యం తెప్పించాను, ఇవైతే త్వరగా ఉడుకుతాయి అని చెప్పేసి. ఇంకా ప్రసాదంగా అయితే పాయసం అయితే పెట్టేశాను. మా సైడ్ అయితే ఎక్కువ శాతం ఇలాగనే చేస్తారు, పొంగల్ అవి చేసుకొని పెట్టుకొని ఈ విధంగా అయితే చేస్తారు. గారెలు అవి వండుకున్నాం అనుకోండి, కొంతమంది గారెలు పులిహోర అవి కూడా పెట్టుకుంటారు. నేనైతే ఇంకా అవన్నీ ఏం చేయలేదు కాబట్టి ఓన్లీ పాయసమే పెట్టేశాను. ఇంకా మా అత్తయ్యకి అయితేనేమో చీర, జాకెట్, ఇంకా మనం గాజులు, తాంబూలం, పూలు అవన్నీ పెట్టుకుంటాం కదా, అవన్నీ పెట్టేశాను. మామయ్యకి అయితేనేమో పంచ, కండవ, తాంబూలం ఇంక ఇలా అయితే పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా అయితే సింపుల్గా చేశాను. నాకు తెలిసినంతలో ఈ విధంగా అయితే చేశాను. ఇంకా ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే నాకైతే తెలీదు. నాకు తెలిసిన వాటికి ఇంక ఇలా అయితే చేశాను. ఉగాది అంటే మాత్రం మనకు తప్పనిసరిగా ఉగాది పచ్చడి ఉండాల్సిందే. ఉగాది పచ్చడి అయితే నేను చేయలేదు, కానీ మాకైతే ఊర్లో హరిదాసుడు ఉంటాడు కదా, మనకు సంక్రాంతి పండుగ అప్పుడు వస్తారు, వాళ్ళైతే వచ్చి ప్యాకెట్ ఇచ్చిపోయారు. ఇంకా వాటిలో కొంచెం మామిడి ముక్కలు అయితే వేసాను. ప్రత్యేకంగా నేనైతే చేయలేదు, కానీ అందులో మామిడి ముక్కలు అయితే వేసి కలిపేసి తిన్నాము. వాళ్ళు ఎప్పుడో నైట్ చేశారటుంది. కొంచెం టేస్ట్ అయితే అంతగా ఏం అనిపించలేదు. కాకపోతే తప్పదు కదా, పండగ రోజు తప్పనిసరిగా ఇంక ఈ ప్రసాదం తినాల్సిందే కాబట్టి ఇంకా నవీన్ ఒక స్పూను, నేను ఒక స్పూన్ అయితే తినేసాము. ఇంకా చెప్పాను కదా, మాకు ఉగాది అంటే తప్పనిసరిగా నాన్ వెజ్ ఉండాల్సిందే అని చెప్పేసి త్వరగా పూజ పని అయితే పూర్తి చేసేసాను. నేను ఎంత త్వరగా చేయాలనుకున్నా కూడా పూజ అయ్యేటప్పటికి దగ్గర దగ్గర 10:30 అలా అయితే అయిపోయింది. ప్రతి ఒక్క పని మనమే చేసుకోవాలి కదా, ఇంట్లో నీట్గా చేసుకుంటే ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుంటా ఇలా చేసుకుంటా ఉన్నామనుకోండి కొంచెం లేట్ అయింది. 11 లోపు చేసుకుందామని డిసైడ్ అయ్యాను. 11 లోపు పూజ అనేది పూర్తి చేసుకోవాలి. ఇంకా తర్వాత అక్కడి నుంచి నాన్ వెజ్ వండటం ఈ పనులు అయితే పెట్టుకోవాలి అని ముందే అనుకున్నాను. 10:30 కల్లా నాకు పూజ పని అయితే అయిపోయింది. ఇంక ఈరోజు అయితే చికెను, మటను. ఇంకా చికెన్ అయితేనేమో పిల్లల కోసం, మటన్ అయితేనేమో ఇంకా నాకు మటన్ అనేది అంతగా అయితే ఇష్టం ఉండదు. ఏదో ఇంట్లో ఉంది కాబట్టి తినాలి కాబట్టి తింటాను, కానీ నాకు పెద్ద ఇష్టంగా అయితే తినబుద్ధి కాదు. చికెన్కి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా మటన్ కూడా మనం చెప్పనవసరం లేదు, అది ఎప్పుడు రేట్ ఎక్కువగానే ఉంటుంది. మటన్ అయితే 1000 రూపీస్ అంట, హాఫ్ కేజీ తెప్పించాము. చికెన్ అయితేనేమో 300 అంట, ఇంకా అదొక 1 కేజీ తెప్పించాము. మనం పెద్ద తెలివి కల్ల వాళ్ళం కదా. ఇంకా ఈరోజు మటను ఉంది, చికెన్ ఉంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం చికెన్ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎలాగో 2 వండుతున్నాం కదా ఎందుకులే అని చెప్పేసి పిల్లలకి మళ్ళీ సండే వస్తుంది కదా, సండే రోజు కొంచెం ఫ్రై లాగా చేసి ఇవ్వచ్చులే, ఇంకా ఎలాగోలా వండేయచ్చులే అని చెప్పేసి కొంచెం అయితే తీసి సపరేట్గా పెట్టేశాను. ఇదిగోండి చికెన్ అయితే ఉడికింది. ఇంకా చికెన్ వండే ప్రాసెస్ అదైతే చెప్పలేదు, అందరికీ తెలిసిందే కదా. చికెన్ పర్వాలేదు, నేను బాగానే వండుతాను, సూపర్గా చేస్తానని చెప్పను కానీ పర్వాలేదు బాగానే చేస్తాను. ఏ వంటలైనా సరే నేను సూపర్గా ఉంటాయి అని చెప్పను, కానీ పర్వాలేదు బాగానే చేస్తాను. ఇంకా చికెన్ దించేసి వెంటనే అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. ఈరోజు బిర్యానీ చేయట్లేదు, బిర్యానీ అయితే సాయంత్రం చేశాను, ఆ వీడియో కూడా ఉంది. మరలా ఇప్పుడు బిర్యానీ చేసినా కానీ సాయంత్రానికి కొంచెం ఎక్కువ చేసుకుంటాం, మిగిలిందనుకో చల్లగా ఉంటుంది, మళ్ళీ వేడి చేసుకోవటం, ఇంక ఇదంతా ఎందుకులని చెప్పేసి ఇంకా ఉదయాన్నే వైట్ రైస్ వండుతున్నా. అందులో మా ఆయన కూడా బిర్యానీ తినడానికి ఇష్టపడ్డాడు. మా అమ్మాయి కూడా ఇంకా హాస్టల్ నుంచి రాలేదు, ఇంకా లంచ్ టైంకి వచ్చిద్దో రాదో తెలియదు, ఇంకా అందుకని చెప్పేసి నార్మల్ రైసే వండుతున్నాను. ఇంక ఇప్పుడు మటన్ కూడా ఉడికింది. చికెన్ త్వరగా ఉడికిద్ది, కానీ మటన్ ఉడకటానికి కొంచెం మనకు టైం ఎక్కువే పెట్టిద్ది. మటన్ కూడా చూడటానికి బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. కూర అనేది ఎప్పుడు మనం నీళ్ళుగా ఉండకూడదు, ఇలా చిక్కగా ఉండాలి. మరీ చిక్కగా కాదు, మరీ నీళ్ళుగా కాకుండా మీడియంగా ఇలా ఉందనుకోండి, మనం అన్నంలో కలుపుకోవడానికైనా టేస్ట్ అయినా సరే చాలా బాగుంటుంది. ఉదయం పూట అయితే పూజలు వంటలు ఇంకా అలా అయితే అయిపోయినాయి. ఇంక ఇదైతే సాయంత్రం పూట నైటు.
నైట్ అయితే బిర్యానీ చేస్తున్నా. ఇంకా మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి అయితే వచ్చింది. ఇంకా పాపం వాళ్ళకి హాస్టల్‌లో ఫుడ్ అనేది సరిగ్గా ఉండదు కదా! బానే పెడతారు. కాకపోతే పిల్లలకి సరిగ్గా నచ్చదు. రోజు ఆ పప్పులు అవన్నీ తిని తిని బోర్ కొట్టిద్ది. ఇంకా బిర్యానీ చేయమని అడిగారని చెప్పేసి బిర్యానీ అయితే చేస్తున్నాను. మసాలా కూడా ఉదయం పూట ఇంకా నాన్ వెజ్ అవి వండాను కదా! ఆ మసాలే ఉంది. ఇంకా మసాలా కూడా ఏసుకోవాల్సిన అవసరం లేదు. త్వరగానే చేసేసాను. బియ్యం అయితే బాస్మతి బియ్యమే తెప్పించాను. నేనేం చేస్తానంటే బాస్మతి బియ్యం తెప్పిస్తాను కదా! మొత్తం అవే వండను. సగం నార్మల్ బియ్యము, సగం బాస్మతి బియ్యం ఈ 2 కలిపైతే వండుతాను. హాఫ్ కేజీ తెప్పించాననుకోండి 2 సార్లకైతే వస్తాయి. ఇంక ఇందులో మసాలా అయితేనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ధనియాల పొడి వేసాను, కొంచెం కొబ్బరి అయితే వేసాను, కొంచెం బిర్యానీ మసాలా వేసాను. బిర్యానీ అంటే మనకు తప్పనిసరిగా నెయ్యి వేసుకోవాల్సిందే. కొంచెం నూనె, కొంచెం నెయ్యి అయితే వేసాను. ఇంకా కొత్తిమీర వేసి అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి ఇప్పుడు వాటర్ అయితే పోసాను. నేనైతే హాఫ్ కేజీ చేస్తున్నాను. అంటే ఒక సోల. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ కాదు, ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుంటే సరిపోయింది. గ్లాసున్నరకి కొంచెం పిచ్చి పోసుకుంటే చాలు. బియ్యం అనేది కనీసం ఒక అరగంట, గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇంక ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇంకా మూత పెట్టేసి ఈలోపు మనం పెరుగు చట్నీ అయితే చేసుకుందాము. పిల్లలకు పెరుగు చట్నీ కూడా కావాలంట. ఇంట్లో పెరుగు అయితే లేదు, ఉదయమే అయిపోయింది. ఇంక ఇదిగోండి హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించాను. పెరుగు చట్నీ కూడా సింపుల్గానే చేస్తున్నాను. ఇందులో ఎక్కువైతే ఏమీ వేయలేదు. ఉల్లిపాయలను కొత్తిమీర అయితే వేసాను. మన ఇష్టం, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాను అనుకోండి పిల్లలు తినరు, మంటగా ఉంటుంది. అందుకని నేనైతే ఎప్పుడు వేయను అసలుకి. క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా బాగా కనిపించిద్ది. ఇంక ఇదిగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఉగాది అయితే మాకు ఈ విధంగా అయితే గడిచిపోయింది. వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్లు అయితే చెప్పండి.